నమస్తే. సరిగ్గా సంవత్సరం క్రితం ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సో బీజేపీని కార్నర్ చేస్తూ కేసీఆర్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి హైకోర్టు జడ్జిలకి సీడీలు పంపి ఒక పెద్ద స్టింగ్ ఆపరేషన్ మేము చేసినాం, ఇది చాలా దారుణం ఈ దేశంలో అని ఒక పెద్ద సంచలనం సృష్టించిన కేసు అది మనందరికీ తెలుసు. ఈ కేసులో ప్రధానంగా నందకుమార్ అన్న ఒక వ్యక్తి పేరు ప్రధానంగా వినిపించింది. మొత్తం ఈయనే నడిపించిండు. గతంలో ఈయన బీఆర్ఎస్ నాయకులకి చాలా దగ్గరగా ఉన్నాడు, బీజేపీ నాయకులకి దగ్గరగా, ఇట్లా రకరకాల వార్తలు వెలుగులోకి వచ్చినాయి. దానికి సీక్వెల్గా ఆ నందకుమార్కి సంబంధించిన డక్కన్ కిచెన్ అనే హోటల్ని కూల్చివేయడం జరిగింది జిహెచ్ఎంసీ. సో ఆయన చాలా పెద్ద ఎత్తున కబ్జా పెట్టిండు, అక్రమంగా ఆ ల్యాండ్లోకి పోయిండని హీరో వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు ఈ ఫ్యామిలీ అంతా కలిసి ఆయన ఉన్న స్థలాన్ని మొత్తం కూల్చేసి దాంట్లో బ్లూ షీట్స్ నాటారు. సో ఇప్పటికి కూడా వాళ్ళ ఆధీనంలోనే ఆ ల్యాండ్ ఉన్నది. సో ఇది ఇట్లా రకరకాలుగా వార్తలు వచ్చినాయి. సో ఈ మధ్యకాలంలో మళ్ళీ గవర్నమెంట్ పోయిన తర్వాత మళ్ళీ ఆయన నందకుమార్ గారు యాక్టివ్ అయ్యారు, మీడియా ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా నా ముందు మన తొలి వెలుగు స్టూడియోలో కూడా నా ముందు కూర్చున్నారు. నమస్తే నందకుమార్ గారు. నమస్తే. సో మీరు చాలా ట్రెండ్ అయిపోయారు ఒక సమయంలో. సో ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చినట్టున్నారు కదా? ట్రెండింగ్ ఏం లేదండి. అంటే ఇప్పుడు నాకు ఈ మొత్తం కేసులో అందరికి కావాల్సిన వాళ్ళ మీరు అన్ని పార్టీ నాయకులకి? అంటే నేను ఏ పార్టీకి సంబంధించిన కాదండి, నేను బిజినెస్ పర్సన్ని. బట్ నాకేంటంటే అందరికంటే ఈ మొత్తం కేసులో ఎక్కువ డ్యామేజ్ జరిగింది నాకే. ఓకే. అంటే మార్కెట్లో నా పేరు డిఫేమ్ చేయడము, కంప్లీట్గా నా ఆస్తులు ధ్వంసం చేయడము, కంప్లీట్గా నా ఫ్యామిలీని భయభాంతులం చేయడం. మీరు అంటున్నారు కదా 1 year వరకు ఎందుకు రాలంటే కారణం అదేనండి. నేను ఎప్పుడన్నా రెడీ ఉన్నాను, బట్ నేను నా ఫ్యామిలీ బాగా భయం గురైందండి. నా మిత్రుడు, నా ఫ్రెండ్స్ కానివ్వండి, నా ఫ్యామిలీ కానివ్వండి, అందరు చాలా భయాందోళనకు గురయ్యారు. అంటే ఎట్లా అంటే ఈరోజు మార్కెట్లో పరిస్థితి ఎట్లా చేశారంటే నందకుమార్ అంటే ఒక మానవ బాంబు అన్నట్టుగా ఒక ప్రొజెక్షన్స్ ఇచ్చారు. ఎందుకంటే నాకు ఈ కేసు కంటే ముందు ఎలాంటి కేసులు లేవు నాకు. నా మీద ఒక కేసు కూడా లేదండి నాకు. సో ఫస్ట్ అనేది ఎమ్మెల్యే కేసు. అసలు మీ బిజినెస్ మీరు? నేను హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అండి. నేను యాక్చువల్గా బిఫోర్ మా ఫాదర్ వీఆర్ ఫుడ్ గ్రెయిన్స్ బిజినెస్ చేసేవాళ్ళం. ఓకే, మొత్తం మా ఫాదర్ బిజినెస్ అదే. సో నేను 93 నుంచి కూడా 2006 వరకు కూడా నేను అదే బిజినెస్ చేశాను. ఓకే, ఆఫ్టర్ దట్ నేను కొద్దిగా డిఫరెంట్గా ఉండాలని హోటల్ ఫీల్డ్లకు ఎంచుకోవడం జరిగింది. ఓకే, హోటల్ ఫీల్డ్లోకి వచ్చాను నేను. అలా 2007 నుంచి నేను ఇక్కడ శివం రోడ్లో సీజన్స్ హోటల్ ఫస్ట్ పెట్టడం జరిగింది. క్యాంపస్ దగ్గర అక్కడ నుంచి నాకు కొద్దిగా పరిచయాలు అట్లా రాజకీయ నాయకులతో, బ్యూరోక్రాట్స్తో పరిచయాలు ఏర్పడ్డాయి. ఢిల్లీ లెవెల్ పరిచయాలు ఉన్నాయి మీకు? ఢిల్లీ లెవెల్ ఏం లేవండి, ఢిల్లీ ఏం లేవు. ఢిల్లీ లెవెల్ పరిచయాలు నన్ను అంటే అట్లా ప్రొజెక్షన్ చేసిండ్రు. బస్ ఇక్కడ లోకల్ వాళ్ళతోనే అందరితో పరిచయాలు ఉన్నాయి. వాస్తవమే, అందరితో పరిచయాలు ఉన్నాయి. ఆల్ పార్టీ లీడర్సా లేకపోతే ఆల్ పార్టీ? అన్ని పార్టీ, ఏ పార్టీకి సంబంధంగా అన్ని పార్టీల వాళ్ళు నాకు మిత్రులే ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్నారు, అండ్ బీఆర్ఎస్లో ఉన్నారు, అండ్ బీజేపీలో కూడా ఉన్నారు. సో ఆల్ పార్టీస్తో నాకు సంబంధాలు ఉన్నాయండి. వ్యాపార సంబంధాలు వాళ్ళతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి అంటే ఒకరిద్దరితో అండి. కానీ ఏదన్నా ఏదైనా ఉంటే కూడా ఎవరికైనా వర్క్ ఉంటే చేపించడం అట్లాంటివి. సో తర్వాత కొంతమందితో ఓన్లీ నాకు రోహిత్ గారితోనే, వాళ్ళ బ్రదర్తోనే నాకు బిజినెస్ వ్యాపారం ఉండే. ఎవరు? పైలట్ బ్రదర్తో. తర్వాత తనతో కూడా లేదండి. బిఫోర్ ఎలక్షన్స్ గుట్కా బిజినెస్ కలిసి చేసేదన్నది కూడా బాగా లేదు. గుట్కా కాదండి, పాన్ మసాలా. అది బిజినెస్ చేయలేదండి. ఒక బ్రాండ్ తీసుకున్నాం, చేద్దామని చెప్పి పాన్ మసాలా బిజినెస్ చేద్దామని ఒక బ్రాండ్ తీసుకున్నాము. తర్వాత ఆ బ్రాండ్ కూడా మేము అంటే ఇలాగనే మార్కెట్లో బ్లేమ్ అవుతారనే కాన్సెప్ట్తో వాళ్ళు కూడా వద్దన్నా ఇది అమ్మేద్దాం అని చెప్పేసి నాకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అప్పయిపోయారు. ఈ అమ్మే క్రమంలోనే నేను ఢిల్లీకి వెళ్ళడము, కొద్దిగా పరిచయాలు చేసుకోవడము జరిగింది. ఆ పరిచయంతోనే ఈ రామచంద్ర భారతి నాకు పరిచయం కావడం జరిగింది. ఇది గుట్కా కదా? పాన్ మసాలా? గుట్కా కాదు, పాన్ మసాలా. పాన్ మసాలా అంటే ప్లేన్ పాన్ మసాలా. మాణిక్చంద్ వాళ్ళు కూడా కేసు పెట్టినట్టున్నారు మీ మీద, మళ్ళీ ముంచిండను ఏదైనా? లేదండి. అంటే వాళ్ళ యాక్చువల్గా మేము అబ్బాయి అభిషేక్ అని వాళ్ళ ఫాదర్ దగ్గర మేము బ్రాండ్ కొన్నాము. ఓకే. సో అతనికి ఏంటంటే వాళ్ళ బ్రాండ్ మాకు ఇవ్వడం ఇష్టం లేక వాళ్ళ డాడీ మాకు ఇచ్చాడనే కోపంతో కొద్దిగా అతడు ఏదో విన్నాను వేరే దాంట్లో. బట్ అటువంటిది ఏం లేదండి, మేము డబ్బులు ఇచ్చే తీసుకున్నాము, లీగల్గానే డాక్యుమెంట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఎవరైతే చెప్పినా రఘు గారు డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి కదా, నేను 100 చెప్తానండి, కానీ డాక్యుమెంట్స్ చూపించమని చూపించాను కదా. సో లీగల్గానే తీసుకున్నాము, లీగల్గానే చేద్దాం అనుకున్నాము, బట్ చేయలేదు. దాన్ని అమ్మే ప్రయత్నంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు విక్టిమా లేకపోతే అక్యూజ్డా? అంటే నిందితుడా బాధితులా? ఇప్పుడైతే అందరూ నిందితుడిగా ప్రొజెక్షన్ చేశారు నన్ను. నా వరకు నేను బాధితుడు అనుకుంటున్నా.
ఓకే, అది నిందితుడా బాధితుడా అని తెలియాల్సింది ఇంట్రాగ్రేషన్ లో తెలుసు. లేదు మీరు అందరిని ఇరికిచ్చి మీరు సేఫ్ జోన్ లో ఉన్నారా? ఎవరు ఇరికిచ్చారండి? ఏమన్నా నేనే ఇరికాను కదా, ఎవరు ఇరికలేదు కదా. మీరే అందరూ నా వల్ల అందరికి అన్ని వచ్చాయి. లేదు మిమ్మల్ని ఇరికిచ్చారా? మిమ్మల్ని ఇరికిచ్చారు? నన్ను ఇరికిచ్చారు. నేను ఎవరు ఇరికిలేదు, నన్ను ఇరికిచ్చారు. అందరూ కలిసి నన్ను తెలంగాణలో అంటారు బక్రాకా బలి చేసి అంతే. ఇప్పుడు మిమ్మల్ని ఇరికించిన దాంట్లో ఎవరు ముఖ్య పాత్రలు ఎవరు? ఇంకా ఉన్నారు కదండి. ఇప్పుడు ముఖ్య పాత్రలు ఎవరంటే ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి ఇరికిచ్చారు. ఇంకా వాళ్ళకు కూడా ఇరికియడానికి కారణం అనేది ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. వాళ్ళు ఇరికిచ్చి మన ఇరికిచ్చారా, లేకుంటే నన్ను ఇరికియాలనే వాళ్ళు ఇరికిచ్చారా, లేకుంటే ఏ విధంగా జరిగింది ఇది అనేది, దీనికి టోటల్ గా కారణం ఎవరు, ఈ స్క్రిప్ట్ అంతా ఎవరు రాసిండ్రు, ఎవరు ఎగ్జిక్యూషన్ చేసిండ్రు, ఎవరు ఏంటి, ఎవరి పాత్ర ఏంటి వీరు అనేదానికి మనకు ఇన్వెస్టిగేషన్లో ఉందండి. ఎందుకంటే ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి నేను అన్ని అంశాలు నేను డిస్కస్ చేయలేను మీడియాతో. ఎందుకంటే అది మళ్ళీ కోర్టు కంటెంప్ట్ అవుతుంది. ప్లస్ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దీని గురించి మనం అందరికి తెలిసిందే మాట్లాడుకోవడం కరెక్ట్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ లో కూడా ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ చేయాలి కదండి. కొన్ని పాయింట్స్, ప్రధానమైన పాయింట్స్ నాకు ఉన్న క్వశ్చన్ బేసిక్ ఏంటంటే, ఈ ఫామ్ హౌస్ కొనుగోలు అంశంలో బిఎల్ సంతోష్ వాయిస్ కేసీఆర్ దగ్గర ఉన్నది. ఆ ఫామ్ హౌస్లో మాట్లాడేటప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఆ వీడియోలో దీంట్లో సో అక్కడేమైనా బిఎల్ సంతోష్ ఏమైనా కాల్ చేసి మాట్లాడా? లేదండి. యాక్చువల్గా ఏంటంటే మేము రామచంద్ర భారతి గారు నాకు రామచంద్ర భారతి గారు జూలైలో దాసోత్సవన్ గారు నాకు శివాజీ గారిని పరిచయం చేయడం జరిగింది. ఎవరిని? సింహయాజీ, ఎల్లో కలర్ అతను పరిచయం జరిగింది. అతడు నాకు సెప్టెంబర్లో రామచంద్ర భారతి గారిని ఈ పాన్ మసాలా బ్రాండ్ అమ్మాలనే కాన్సెప్ట్తో పరిచయం చేయడం జరిగింది. ఓకే. తర్వాత వాళ్ళు ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను రోహిత్ రెడ్డి గారిని పరిచయం చేయించడం జరిగింది. ఎవరిని? సింహయాజీ గారితో, రామచంద్ర భారతి గారితో కాదు. ఓకే. ఆ క్రమంలో ఆ పరిచయం కొద్దిగా ఈ మొత్తం ఎపిసోడ్ కారణమైందండి. ఇప్పుడు మీకు దాసోత్సవం ఎట్లా పరిచయం? నాకు దాసోత్సవం మొదటి నుంచి పరిచయం అండి, ఒక 15 సంవత్సరాల నుంచి. ఎందుకంటే మేము శివం రోడ్లో హోటల్ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ చేశారు. సో అలా నాకు పరిచయం, చాలా మంచి వ్యక్తి. సో ఇప్పుడు దాసోత్సవం సింహయాజిని పరిచయం చేశారు. వాళ్ళకి ఎక్కడ పరిచయాలు ఉన్నాయి? వాళ్ళకు ఎక్కడ పరిచయాలు నేను అడగలేదండి. నాకు పరిచయం అన్నా మీరు మాట్లాడండి, స్వామీజీ అందరికీ మంత్రరాజ పీఠం అనేదో సంస్థ ఉంది ఆయనకు. సో అతడు ఏదో కళ్ళు మూసుకొని అన్నీ చెప్తాడని చెప్పారు. అతడు అప్పుడే చెప్పాడు అనమాట. ఏమన్నారు? ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్కు ఫ్యూచర్లో ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే అతనికి అష్టమ శని వస్తుంది సీఎం గారికి. సో అదని చెప్పి, అంటే మామూలుగా అందరూ ఆస్ట్రాలజర్ చెప్పినట్టుగా అతను కూడా చెప్పాడండి. సో అది ఎమ్మెల్యేలతో కూడా డిస్కస్ చేశాడు ఆ రోజు ఫామ్ హౌస్లో. ఎవరు? అసలు ఫామ్ హౌస్ ఎపిసోడ్కి ముందు చర్చ ఏం జరిగింది అంటే, ఎమ్మెల్యేలని కొనుగోలు చేయాలి అని బీజేపీ ఎవరైనా రంగంలోకి దింపిందా? ఈ సోమయాజీ లేక ఈ సింహయాజీ అండ్ లేదండి, సింహయాజీ గారు ఎక్కడ స్టార్ట్ అయింది అంటున్నాను చెప్తాను. సింహయాజీ గారు పరిచయం అయిన తర్వాత నాకు రామచంద్ర గారితో పరిచయం చేశారు. వాళ్ళు ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను మా మిత్రుడు రోహిత్ రెడ్డి గారికి ఫోన్ చేశాను, అన్న ఇట్లా సింహయాజీ గారు అని వచ్చారు, బ్లెస్సింగ్ తీసుకోండి అని. అప్పుడు ఈయన రామచంద్ర భారతి గారికి లొకేమియా అనే ఒక క్యాన్సర్ ఏదో ఉంది, ఆయన గోమూత్రంతో ఒక మందు తయారు చేశానని చెప్తే నేను రోహిత్ రెడ్డి గారికి చెప్పాను, అన్న ఎవరైనా ఉంటే చెప్పండి, మన మీ కాన్షియన్స్ ఇక్కడ చాలా మంది క్యాన్సర్తో బాధపడుతుంటారు కదా, చెప్పండి అంటే సరేనా అని చెప్పారు. అక్కడ పరిచయం చేశారు మా ఇంట్లో. పరిచయం చేస్తే వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను ఢిల్లీకి వెళ్ళడం జరిగింది నా పాన్ మసాలా వర్క్ మీద. అప్పుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు తను మరలా నాకు రెగ్యులర్ రోహిత్ రెడ్డి గారు కలుస్తుంటారు కదా అని ఇట్లా ఢిల్లీకి వెళ్ళొచ్చాను అది ఇది అని చెప్పాను. వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ బాగానే ఉంది అని చెప్పడం జరిగింది. అప్పుడు తను నేను వాళ్ళని పిలవండి నేను మాట్లాడతానని ఒకసారి ఫోన్ కాన్ఫరెన్స్ మాట్లాడిచ్చాడు. ఎవరు? రోహిత్ రెడ్డి గారు నాకు కాన్ఫరెన్స్ పెట్టమని చెప్పారు. బయటపడ్డ ఆడియో 1 అదే అనమాట. ఓకే. సో అది నేను అన్నాను అప్పటికి, అన్న ఈ ఇష్యూస్ అన్నీ మనం ఫోన్లో మాట్లాడడం కరెక్ట్ కాదు అంటే, లేదు నువ్వు ఫోన్లో కాన్ఫరెన్స్ పెట్టు అంటే కాన్ఫరెన్స్ నేను రోహిత్ రెడ్డి గారి మీద నమ్మకంతో కాన్ఫరెన్స్ పెట్టానండి. అప్పుడు రామచంద్ర భారతి గారితో డిస్కస్ చేయడం జరిగింది. అది ఆడియో అనేది బయటకు వచ్చింది. అప్పటికే రోహిత్ మీతో ఏం డిస్కస్ చేశాడు? నేను పార్టీ మారడానికి రెడీగా ఉన్నా, వాళ్ళతో మాట్లాడించు. లేదు, వాళ్ళని పిలవండి, నేను మిగతా డీటెయిల్స్ మాట్లాడాలి, నాతో పాటు ఇంకిద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా వస్తారు, వాళ్ళతో మాట్లాడతాము అంటే ఈ పూజ విషయం ఒకటి ఉంది, బిజినెస్ విషయం ఒకటి ఉంది, పాన్ మసాలాది, తర్వాత ఈ పాలిటిక్స్ గురించి కొంచెం మాట్లాడదాం అన్నట్టుగా 3 పనులలో పిలిచాడనమాట. సో నేను అతన్ని నమ్మి రామచంద్ర భారతి గారిని పిలవడం జరిగింది. పిలిచినప్పుడు 26వ తారీఖు, అక్టోబర్ 26వ తారీఖు మా ఇంట్లో భోజనం చేసిన తర్వాత తనని నేను
రండి అని చెప్పి మా ఇంటికి పిలిచాను. తను లేదు మీరు ఫామ్ హౌస్కి రండి, ఇక్కడ మా మిత్రుడు కూడా వస్తున్నాను, మేము ఇక్కడి నుంచి మునుగోడు వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ క్రమంలో నేను రామచంద్ర భారతి గారిని తీసుకొని ఫామ్ హౌస్కి వెళ్ళాను. ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని డిస్కషన్ జరుగుతున్నాం, నేను, రోహిత్ రెడ్డి గారు, రామచంద్ర భారతి గారు. అప్పుడు మాతో పాటుగా సింహాయాజీ గారు కూడా జాయిన్ కావడం జరిగింది. అతను తిరుపతికి వెళ్ళారు. యాక్చువల్గా మీరు ఎక్కడ ఉన్నారు? నేను మా ఇంట్లో ఉన్నామండి. ఇక్కడ సింహాయాజీ తిరుపతి నుంచి బయలుదేరాడు హైదరాబాద్. మీరు ఆయన రామచంద్ర రోహిత్ గారి ఇంటికి వెళ్ళాము. రోహిత్ గారు అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే అదే నేను యాక్చువల్గా మా ఇంటికే రమ్మన్నాను. బట్ రోహిత్ రెడ్డి గారు ఏంటంటే మేము అందరం అటు మునుగోడు వెళ్తున్నామన్నా, మీరు అక్కడికి వస్తే అక్కడ నుంచి మనం వెళ్ళిపోదామని చెప్తే నేను అతను నమ్మి ఫామ్ హౌస్కు, ఎందుకంటే స్వామి ఎట్లాగో ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతాను, సో తను ఎయిర్పోర్ట్ డ్రాప్ చేయాలనే కాన్సెప్ట్తో అటు వెళ్ళిపోయాను. సో ఇప్పుడు రోహిత్ మిమ్మల్ని ఎక్కడ పిక్ చేసుకుని మీరు డైరెక్ట్ వెళ్ళిపోయారు? నేను డైరెక్ట్గా వెళ్ళాను. సో రోహిత్ రెడ్డి గారు మాకు అక్కడ ఫామ్ హౌస్ దగ్గర కలిశారు. ఓకే, కలిసినప్పుడు మామూలుగా డిస్కషన్ మొదలు పెట్టాము, కూర్చొని మాట్లాడుతున్నాం. మీరు ఎంటర్ అవుతున్న మీకు ఏం అనుమానం రాలేదా? అక్కడ ఎవరన్నా ఉన్నారనో ఇంకోటనో ఏమన్నా? అంటే నేను వెళ్ళినప్పుడు మిట్ట మధ్యాహ్నము మామూలుగా పని చేస్తారు కదండి, అదే చెట్ల కూలి పని చేస్తారు కదా, ఒక వ్యక్తి తలపా కట్టుకొని పని చేస్తున్నాడు. నేను రోహిత్ అన్నతో అన్నా, ఏంటన్నా ఈయన మిట్ట మధ్యాహ్నము పని చేస్తున్నాడు ఏంటి అని అడిగా. లేదన్నా అని చెప్పి, అరే బాబు నువ్వు వెళ్ళిపో అని చెప్పి అతన్ని పంపించాడు. మేబీ అది పోలీసు ఉండొచ్చు, తర్వాత రికలెక్ట్ చేసుకుంటే డిపార్ట్మెంట్ వాళ్ళని అనుకున్నాను. సో మళ్ళీ లోపలిగా, ఎందుకంటే 1% కూడా ఎందుకంటే డౌట్ ఎందుకు ఉంటుందండి, తన మిత్రుడు. నేను చేస్తున్నది ఎలాంటి తప్పు పని కాదని నేను ఏదైనా తప్పు పని చేస్తే నేను భయపడాలి. నేను ధైర్యంగా ఈ రోజు కూడా, అందుకే ఆనాటి వరకు డబ్బులు కొనుగోలు కొనడం అమ్మడం ఇట్లాంటిది ఏం లేదా అంటే ఇక వాళ్ళకు ఇచ్చిన స్క్రిప్ట్లో భాగంగా వాళ్ళు మాకు డబ్బులు ఇప్పియండి అది ఇదని వాళ్ళు ఏదో ఫోన్లలో మాట్లాడారు. ఆ స్వామితో అడిగారు, ఆయన అన్నాడు నేను మాట్లాడతానని పెట్టేశాడు ఆయన. సో అంతే తప్ప ఎవరు స్వామి కానీ మేము కానీ డబ్బుల విషయం ఎప్పుడు మాట్లాడలేదండి. సో లోపలికి ఎంటర్ అయ్యారు. వెళ్ళినప్పుడు సింహాజీ గారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. మీరు ముగ్గురే ఉన్నారు. మేము 3 గంటలకు వెళ్ళాము. 1 అవర్ తర్వాత సింహాజీ గారు 4 o'clock వచ్చారు. తర్వాత కూర్చొని అందరూ సామ్రాజ్య లక్ష్మి అని ఒక పూజ చేయాలి చాలా పెద్ద ఎత్తుగా. అతను కూడా సింహాజీ కూడా ఏమన్నారంటే సీఎం గారిని కూడా ఇన్వైట్ చేద్దాము, అండ్ అందరూ ఎమ్మెల్యేలు కూడా, ఎందుకంటే పెద్ద ఖర్చు ఉంటుంది దానికి, అందరికీ మన తెలంగాణ మంచిగా ఉంటుంది, దానివల్ల బాగుంటుంది అన్నట్టుగా తను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అప్పుడు 5 o'clock టైంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇంటర్ కావడం జరిగిందండి ఫామ్ హౌస్. ఓకే, ఆఫ్టర్ 2 hours తర్వాత వచ్చిన తర్వాత నాకు చూసే వరకు నేను హర్షవర్ధన్ గారు అండ్ గువ్వల బాలాజీ గారు అండ్ ఇంకొక రేఖా కాంతారావు. సో నేను కొద్దిగా అచ్చం బాలరాజు గారు చూసిన తర్వాత నాకు కొద్దిగా ఇంకో సెకండ్ డౌట్ మొదలుపెట్టింది. అసలు ఏంది ఈయన అంటే, మామూలుగా ఆయన ఎక్స్పెక్ట్ చేయం కదండి, ఎందుకంటే నేను రోహిత్ గారికి ఆయన మిత్రుడు కూడా నాకు తెలియదు. సో ఏంది ఈయన కొద్దిగా స్మార్ట్ మనిషి, కొద్దిగా ఇది చేస్తాడు అని చెప్పి నేను కొద్దిగా ఏందన్నా ఈయన వచ్చిందన్నా, నాకు మొదటి నుంచి కూడా బాలరాజు గారు పరిచయమే. సో అప్పుడు కొద్దిగా సెకండ్ మైండ్లో, అంటే నా మైండ్లో థాట్ వచ్చింది ఏంటని, అదే కూర్చొని క్యాజువల్గా మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకా బాలరాజు గారు ఇంట్రాగ్రేషన్ మొదలు పెట్టారు. ఇక అది ఇది ఇట్లా అట్లా ఇవి అన్ని క్వశ్చన్స్ మీరు అన్ని ఇక మళ్ళీ డిస్కస్ చేసుకోవడం, ఆల్రెడీ అందరు ఆడియోలు విన్నారు, వీడియోలు విన్నారు. సో అప్పుడు ఇంకా ఈయన రామచంద్ర భారతి గారు ఉండి, అన్న నాకేం అర్థం కావట్లేదు, నేను వెళ్ళిపోతాను ఢిల్లీకి, ఫ్లైట్ బుక్ చేయండి అన్నారు. ఆయనకు అర్థమైపోతుందా? ఆయనకు సిచ్యువేషన్ అర్థమవుతుందో అర్థమైతలేదో మరి, ఆయన ఢిల్లీకి ఎవరికి ఫోన్ చేస్తున్నాడు, ఆయన ఫ్రెండ్స్కి ఎవరికి ఫోన్ చేస్తున్నాడు, తర్వాత ఎవరికి ఫోన్ కలిసారు. అప్పుడు తుషార్ గారికి ఫోన్ కలిసిందండి, జగ్గుస్వామి అని, ఈయన ఫ్రెండ్స్ అంటారు, రామచంద్ర గారి ఫ్రెండ్స్ అంటారు. వాళ్ళు ఏదో రోహిత్ రెడ్డి గారితో మాట్లాడేం జరిగింది, మాట్లాడారు. ఆయన ఏం ఫోన్లో ఏం మాట్లాడలేదండి, వీళ్ళు మీట్ అండి, వీళ్ళు డిస్కస్ అండి అని పెట్టేశాడు. ఆఫ్టర్ దట్ సడన్లీ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు ఎంటర్ కావడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి స్టోరీ అందరికీ తెలిసిందేనండి. బయట చూసే వరకు 300 మంది పోలీసులు, 300 మంది నేషనల్ మీడియా, అంత మీడియా. మాకేమర్థమవుతుంది ఎందుకు ఇదంతా అనేది మాకేమో అర్థమవుతలేదు. తర్వాత అక్కడ కాసేపటికి అప్పుడు స్టీఫెన్ రవీందర్ గారు కమిషనర్ ఉండే, తను రావడం జరిగింది. తర్వాత అక్కడ ఎన్టీవీ అండ్ టీ న్యూస్ వాళ్ళు మాత్రమే లోపల ఉన్నారండి, మిగతా మీడియా అంతా బయట ఉంది. నేను అడిగాను కూడా, ఏంటి వీళ్ళు స్పెషల్ ఏంటి, మరి అందరు బయట ఉన్నారు వేరే వాళ్ళకి గిట, వీళ్ళు లోపల ఎందుకని అడిగితే అప్పుడు వాళ్ళని కూడా బయటకు పంపించారు. వాళ్ళు మాట్లాడుతుంటే కూడా మధ్య మధ్య ఇంటర్ఫియర్ చేయడం, వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో. స్టీఫెన్ సార్కి నాకు మొదటి నుంచే పరిచయం ఉందండి. సో సార్తో మాట్లాడుతుంటే ఇంటి వాళ్ళు ఇంటర్ఫియర్ కావడం అయితే మనం జరిపిన తర్వాత మాట్లాడుతున్నాము. నేను అన్నాను, సార్ ఏంటి సార్, వాట్ ఇస్ దిస్, వాట్ హ్యాపెండ్, ఏం జరుగుతుంది సార్ అని అడిగిన. నాకేం అడగదు. మా ఎవరి అంటే సార్ కూడా కొద్దిగా
ఇబ్బంది పడ్డాడు, నువ్వు యువర్ ఇన్ బిగ్ ట్రబుల్ అని చెప్పిండు. సరే సార్ నేనైతే నాకు అంటే అప్పటికి ఏం అర్థమవుతలేదు నాకు. తర్వాత ఇక అక్కడి నుంచి కాసేపట్లో ముగ్గురు ఎమ్మెల్యేని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకాసేపటికి రోహిత్ రెడ్డి గారు కూడా రాజేంద్ర నగర్ పోలీస్ వెహికల్లో కూర్చొని తను కూడా వెళ్ళిపోవడం జరిగింది. మమ్మల్ని తీసుకెళ్లి శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో నలుగురిని కొనడానికి 500 కోట్లు ఇదంతా ఏం లేదా? లేదండి, 500 కోట్లు 400 కోట్లు అని పేపర్లు రాస్తున్నారు, టీవీలు రాస్తున్నారు. అదే ఎందుకు ఇస్తారండి? ఇప్పుడు బీజేపీ వాళ్ళు వాళ్ళు నిజంగానే బీజేపీ వాళ్ళు కొందాం అనుకుంటే నాతో ఎందుకు ఉంటారు చెప్పండి రంగా. మీరు ఒక విషయం ఏంటంటే, నేను బీజేపీ పార్టీ కాదు, నేను ఆర్ఎస్ఎస్ వ్యక్తిని కాదు, నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు కదా. మరి 30-40 సంవత్సరాల్లో పెద్ద పెద్ద వాళ్ళు కదండి పార్టీలో. బండి సంజయ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. మరి వాళ్ళకి చెప్తారు కానీ నాకెందుకు చెప్తారు అనేది నాకు డౌట్ అండి. అక్కడ మేము కొన్నింకి వచ్చినామా, కొన్నింకి రాలేదా, ఇప్పుడు అక్కడ చెప్తే కూడా ఎవరు నమ్మే దాంట్లో లేరు. సో అదొక స్క్రిప్ట్ అదంతా జరిగిపోయింది. అప్పుడు మునుగోడు ఎలక్షన్స్ ఏ తప్పు లేకపోతే మళ్ళీ రిమాండ్ దాకపోయినారు కదా మీరు. అంటే యాక్చువల్గా అయితే ఆ రోజు మీకు తెలిసి ఉంటే గుర్తు చేసుకోండి రవి గారు, వాళ్ళు మాకు అక్కడ ఏసీబీ కోర్టు జడ్జి గారు మమ్మల్ని రిలీజ్ చేయడం జరిగింది. అదే రోజు రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు నేను ఇంటికి వెళ్తుంటే అందరు మీడియా వాళ్ళు నన్ను కవర్ చేస్తున్నారు. అప్పుడు నేను మా హోటల్ దగ్గర ఆగి ప్రెస్ మీట్ పెట్టానండి. ప్రెస్ మీట్ అంటే మామూలుగా జస్ట్ అడిగితే అప్పుడు నాకు ఒక విలేకరు అడిగారు, అసలు నందకుమార్ గారు మీరు అసలు 400 కోట్ల డీల్ ఏంటి, రోహిత్ రెడ్డి గారు మేము కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు అన్నారు. అప్పుడు నాకు కాసేపు అర్థం కాలేదు. అప్పుడు అంటే ఈవెన్ వన్ డే అంటే 26వ తారీఖు సాయంత్రం సంఘటన జరిగితే 27వ తారీఖు సాయంత్రం వరకు కూడా ప్రెస్ విలేకరు అడిగే వరకు నాకు రోహిత్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారని నాకు తెలియదండి. నేను నా మిత్రుడు అండి ఆయన దగ్గర ఇస్తాను నా మీద కంప్లైంట్ అన్నాను. లేదండి రోహిత్ రెడ్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది అన్నారు. అప్పుడు ఇంకా నేను కొంచెం షాక్లో ఉండి ఇంకా తర్వాత అక్కడ నేను ఏం లేదు పూజల గురించి వచ్చాను మాట్లాడాను. బహుశా ఆ ఇంటర్వ్యూయే నాకు ఉపం ఉంచిందని నేను అనుకుంటున్నాను. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఎవరు ట్రాప్లో వేసినట్టు? ఇప్పుడు ఈ రోహిత్ రెడ్డే చిన్న లింక్ దొరికిందని చెప్పి వాళ్ళని లాగి ట్రాప్లోకి దించిండా? ఎవరండి? ఢిల్లీ వాళ్ళని ఆర్ బీజేపీ సంథింగ్ వీళ్ళని. ఇప్పుడు లేకపోతే వాళ్ళే రోహిత్ని తీసుకునే ప్రక్రియలో భాగంగా మొత్తం వ్యవహారం బయటపడ్డదా? రోహిత్ రెడ్డి గారు నేను చేసిన ఒకటే ఏంటంటే రోహిత్ రెడ్డి గారిని రామచంద్రబాబుకి పరిచయం చేయడమే నేను చేసిన, అంతే, ఇంతకంటే ఏం లేదు. తర్వాత రోహిత్ రెడ్డి గారు కావాలని వీళ్ళని ఇరికిచ్చాడా, లేకుంటే రోహిత్ రెడ్డి గారు ఇరికి ఆయన మమ్మల్ని ఇరికిచ్చాడా, తర్వాత ఈ సినిమా అందట్లో ఎవరెవరు ఉన్నారు, పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, దీంట్లో హరీష్ రావు గారి పాత్ర ఏంటి, కేటీఆర్ పాత్ర ఏంటి, ఎవరెవరు పాత్రలు ఉన్నాయి, ఎవరెవరు ఏమేంటి అనేది ఇంటెలిజెన్సీ పాత్ర ఏంటి, మీకు ఈ పాటి క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. అంటే నాకు వచ్చింది కానీ నేను ఇప్పుడు డిస్కస్ చేయదలుచుకోలేదండి. ఎందుకంటే డిస్కస్ చేస్తే ఏమైందంటే మనం కోర్టు ఉల్లంఘన అవుతుంది కాబట్టి. ఇప్పుడు సరే అండి, ఇంతమంది మీడియా వాళ్ళు మాట్లాడారు కదా, మరి ఆడియోలు ఎట్లా వచ్చాయండి ఎవరైనా అడిగారండి? కేసీఆర్ వాళ్ళదే ఆపరేషన్ ఎట్లండి అంటే ఎట్లా వచ్చాయి? పోలీసులే పెట్టి ఉంటారు కెమెరాలు. ఓకే, అది నేనేమంటున్నాను, ఆ ఫామ్ హౌస్లో వీడియోలు ఆడియోలు అక్కడ రికార్డింగ్ చేసి అది ఎవిడెన్స్ ఎక్కడ ఉండాలంటే పోలీసు వాళ్ళ దగ్గర ఉండాలి. అది క్యాంప్ ఆఫీస్కి ఎట్లా వచ్చింది అనేది మీరు అడగాల్సింది. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేయడానికి హైకోర్టు ఇవ్వడానికి మెయిన్ రీజన్ కూడా అదే కదా. అదే కరెక్ట్. నేను అడుగుతుంది ఏంటంటే జడ్జిలు కూడా చాలా సీరియస్ అయ్యారు కదా కేసీఆర్ మీద. నేను అడుగుతుంది ఏంటంటే నా ఆడియోలు ఎట్లా బయటకు వచ్చాయని నేను అడుగుతున్నాను. మరి ఆ విషయం ఎవరు అడగలేరు. ట్యాపే డౌట్ ఏమన్నా. మరి ట్యాప్ అన్నప్పుడు ఎవరు చేశారు? ట్యాప్ స్టేట్ గవర్నమెంట్ చేస్తుంటారు. అంటే అఫీషియల్గా చేశారా, అన్అఫీషియల్గా చేశారా, లీగలా ఇల్లీగలా, దానికి పర్మిషన్ ఉందా లేదా అనేది నా క్వశ్చన్. నా ఫోన్ ట్యాప్ చేసే అవసరం వాళ్ళకేమొచ్చింది? సరే ఎమ్మెల్యే ఫోన్లు ట్యాప్ చేశారంటే వాళ్ళకు సో మొత్తానికి మిమ్మల్ని అద్భుతంగా వాడారు అనమాట. అద్భుతంగా వాడారు, నన్ను డిఫేమ్ చేశారు, నన్ను అన్ని విధాలుగా ధ్వంసం చేశారు. దాసోజు శ్రవణ్, రోహిత్ రెడ్డి ఇంకెవరు ఉన్నారా మిమ్మల్ని వాడిన వాళ్ళ దాంట్లో? లేరా అంటే అంతకు చాలా తెలివిగా మిమ్మల్ని ఈ లైన్లోకి నేను ఎట్లుంటారు అగ్గారంటే నా నేచర్ ఏంటంటే అందరితో ఫ్రెండ్లీ ఉండడము, అందరిని నమ్మడం. సో నేను అందరిని నమ్ముతా. మీరు కొద్దిసేపు కూర్చుని మీకు అని చెప్పేస్తా, అందుకే ఇంక ఎక్కువ అడగకండి, మొత్తం చెప్పాల్సి వస్తుంది నాకు. సో నా నేచర్ అట్లుంటుంది అనమాట. సో దాన్ని వాళ్ళు బెనిఫిట్ తీసుకున్నారు, నో ఇష్యూ. కానీ నేను ఏమంటున్నానంటే ఏదేమున్నా కూడా అండి, సిబిఐ సిట్టు ఏదైనా కూడా పర్లేదు, ఆ ఎంక్వైరీ వచ్చినప్పుడు దీంట్లో అన్ని విషయాలు, అసలు ఆడియోలు బయటికి ఎట్లా వచ్చాయి, ఈ వీడియోలు అక్కడికి ఎట్లా వెళ్ళాయి, ఏం జరిగింది, దీంట్లో ఎవరి పాత్ర ఏంటి, ఓకే, ఇవన్నీ ఎంక్వైరీ జరగాల్సిందే. ఎందుకంటే
నా మీద ఒక అభండం వేశారు, అభండం నిందేశారు. అది నేను నిందితుడినా బాధితుడినా అనేది ఎంక్వైరీ తెలిసిన తర్వాత ఆ రోజు నేను మిగతా విషయాలు మాట్లాడతాను. ఆ రోజు వరకు కొన్ని విషయాలు దాచుకొని ఇవ్వండి నన్ను. ఎందుకంటే నేనే అన్ని ఇప్పుడే చెప్పేశాను అనుకోండి, అప్పుడు ఇంకా సిట్కు సిబిఐకి మన పని ఏమి ఉండదు, మొత్తం మనమే ఇంట్రాగేషన్ చేసాం. బిఎల్ సంతోష్ అయితే మీ ముందైతే బిఎల్ సంతోష్ ఆడియో ఎక్కడ లేదు. అమిత్ షాది కానీ ఇంకెవరిదైనా లేదు. వాళ్ళకి ఏమైనా ప్రయత్నం చేశారా? ఫోన్లు చేసే ప్రయత్నం చేసి? నాకు అమిత్ షా గారు బిఎల్ సంతోష్ గారు అంత కాంటాక్ట్ లేదండి. నేను అంటే వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నము ఈ స్వామీజీ ఏమన్నా చేసే? స్వామీజీ అయితే ఎవరికో ట్రై చేస్తుండు, అది ఎవరు ట్రై చేస్తుండో నాకు తెలియదు. ఎందుకంటే అతడు మాట్లాడుతున్నాడు, బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. సో అతడు మరి ఆయన కూడా నాకు తెలిసి బిఎల్ సంతోష్ అమిత్ షాతో మాట్లాడిస్తాడని నాకు కూడా అంత నమ్మకం లేదు అతని మీద. ఆయన వద్దకు ఏదో జగ్గుస్వామి తుషార్ అని ఇద్దరు ఉన్నారు. జగ్గుస్వామి అంటే మాతా అమృతానంద అని ఢిల్లీలో హాస్పిటల్ చూసుకుంటాడు. సో తుషార్ అండ్ జగ్గుస్వామికి రామచంద్ర భారతి కామన్ ఫ్రెండ్స్ అంట. వాళ్ళు కేరళ, ఇతను బెంగళూరు. సో అలా వాళ్ళ కామన్ ఫ్రెండ్స్ అని నేను విన్నాను. సో ఇప్పుడు మీకేం క్లారిటీ లేదా? అంటే ఇప్పుడు ఈ నలుగురు ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలోకి పోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి బేరం చేసి వాళ్ళని తీసుకుంటారు, వాళ్ళతో పాటు ఇంకొంతమందిని తీసుకుంటారన్న క్లారిటీ మీకు ఏం లేదా అసలు? అట్లాంటి నాకు చాలా మంచి క్లారిటీ ఉందండి. ఈ కేసు మొత్తం గురించి క్లారిటీ ఉంది నాకు. ఎమ్మెల్యేల పాత్ర ఏంది, ఎవరేం చేసిండ్రు ఏంటి, ఢిల్లీల పాత్ర ఏంది, గల్లీల పాత్ర ఏంటి, అన్ని క్లారిటీ ఉన్నాయి. కానీ నేను ఏమంటున్నా అంటే మనం దీంట్లో నేను అడుగుతున్న బేసిక్ క్వశ్చన్, కోర్టుకి సంబంధమైన క్వశ్చన్ కాదు. ఇప్పుడు వాళ్ళు కొనడానికి ఎంటర్ అయ్యారా, వీళ్ళు అమ్ముడు పోవడానికి రెడీ అయ్యారా సార్? అదే లేదు, ఆ ట్రాప్ లో వాళ్ళని దించడానికి వీళ్ళు వాళ్ళని ట్రాప్ చేశారా, వాళ్ళు వీళ్ళని ట్రాప్ చేశారా, వీళ్ళు వేరే వాళ్ళకి ట్రాప్ అయ్యి వీళ్ళు వీళ్ళని ట్రాప్ చేశారా? అసలు ఇదంతా చిక్కుముడు ఉంది. ఈ చిక్కుముడు అనేది మనం ఇన్వెస్టిగేషన్ లోనే బయటపడితే బాగుంటది అనేది నా ఉద్దేశం. అంటే మనము ఈ కేసు తొందరలోనే సిబిఐకో లేకుంటే సిట్కు వెళ్ళినప్పుడు ఎక్కడదక్కడ ఆగిపోయింది. మీరు రావడం వల్ల మళ్ళీ ఫామ్ హౌస్ అని చర్చ కౌంటర్ ఫైల్ అవుతలేదు. ఎందుకైతే మరి మీడియా అడగాలి కదా, మీడియా అడగాలి కదా. ఇప్పుడు నా కేసు లేదు కదా, నా కేసు నేను పెట్టాను, నేను చెప్పలేదు కదా. ఈ రోజు కూడా నేను మీడియా ముందుకు వచ్చింది ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కేసు గురించి కాదండి. ఇప్పుడు పర్టికులర్ జరిగిన ఈ కేసు మీద కేసీఆర్ మాట్లాడాడు, బీజేపీ వాళ్ళు మాట్లాడారు, కోర్టులో కౌంటర్ ఫైల్ చేయరు. మరి ఎందుకు ఇది ఇంత స్తబ్దతగా ఈ కేసు అట్లా కోర్టు? అదే సార్, ఇప్పుడు ఈ కేసు బీజేపీ వాళ్ళకి సంబంధించిన పెద్దవాళ్ళని బ్లేమ్ చేశారు కాబట్టి వాళ్ళు మాట్లాడాలి. లేదంటే ఇక్కడ ఉన్న కేసీఆర్ గారు వీళ్ళు నిజంగానే చేశారా అని చెప్పి వీళ్ళు మాట్లాడాలి, కేటీఆర్ గారు కేసీఆర్ గారు. సో వాళ్ళిద్దరు మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడతానండి? నాకు ఎక్కడో రోహిత్ అన్నట్టుగా నేను ఇంటర్వ్యూలో చూసిన, నందకుమార్ అనే వ్యక్తి స్వామీజీ వలలో పడ్డాడు, మీకు చాలా ఫోటోలు చూపించి మిమ్మల్ని లాగడానికి ప్రయత్నం చేశారని ఏదో. లేలే సరే సార్, నేను లేను కదా, నేను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు. అంటే ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ చెప్పాను. అదే సార్, నేను లాస్ట్ టైం ఆర్కే గారి ఇంటర్వ్యూలో కూడా ఆర్కే సార్ ఇంటర్వ్యూ చూశాను. చూసినప్పుడు కూడా ఆర్కే గారు అడిగారు అసలు ఈ ఆడియోలు ఎలా బయటకు వచ్చాయంటే రోహిత్ గారు చెప్పారు, నేనే రికార్డింగ్ నేను రికార్డ్ చేశాను, తీసుకెళ్ళి సార్కి ఇచ్చానని చెప్పాడు. ఆర్కే గారు ఇంకో క్వశ్చన్ అడగలేకపోయారు. మరి ఎందుకు అడగలేదని నాకు అర్థం కాలేదు. మరి ఇప్పుడు నేను రామచంద్ర భారతి రోహిత్ రెడ్డి గారు మాట్లాడాం కదండి, ఈ ఆడియో బయటకు వచ్చింది అతని దగ్గర ఉండే అవకాశం ఉంది, రోహిత్ రెడ్డి గారి దగ్గర. నా క్వశ్చన్ ఏంటంటే, నేను రామచంద్ర భారతి మాట్లాడితే కూడా ఆడియో రోహిత్ దగ్గరికి ఎట్లా వెళ్తుందండి? నేను రామచంద్ర భారతి అండ్ సింహాజ్ గారు మాట్లాడిన ఆడియో ఎట్లా వెళ్తుంది? అంటే ఇప్పుడు ఆడియో 1 ఓకే, ఆడియో 2, 3 కూడా ఎట్లొచ్చాయి గవర్నమెంట్ దగ్గరికి అనేది నా క్వశ్చన్. ఇప్పుడు మీరు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ కెమెరాలో ఏం కనబడలేదు? అంటే వాళ్ళని ఏసీ డక్ట్స్ లో అన్ని పర్ఫెక్ట్ గా పెట్టారండి, 80 కెమెరాలు పెట్టారు అక్కడ. ఇక్కడే అంటే వాళ్ళు ఎమ్మెల్యేస్ ఆల్రెడీ రికార్డర్స్ జేబులో పెట్టుకున్నారు. సో అంటే ఇప్పుడు వాళ్ళు ప్రీ ప్లాన్ ఉన్నారు సార్, మేము బోలాగా వెళ్ళిపోయాము. మాకు క్లోజ్ ఫ్రెండా రోహిత్? రోహిత్ ఫ్రెండ్. అట్లా చేయకూడదు కదా మరి మీలాంటి వాళ్ళని. అంటే ఇప్పుడు అదే ఇప్పుడు దీని ఏం చెప్తున్నానండి, చేయకూడదు అంటే ఆయన ఏ పరిస్థితిలో చేశాడో, ఆయనకు ఏ పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్ ఇంపార్టెంటా, రాజకీయం ఇంపార్టెంటా? రాజకీయ జీవితం ఇంపార్టెంట్ కదండి. అంత సో దాని తర్వాత టచ్ లో ఉన్నారా మీరు? లేదు, టచ్ లేదు. నాకు రోహిత్ గారికి టచ్ లేదండి. వాళ్ళు ఇంకా వాళ్ళ ఎలక్షన్లో బిజీలో వాళ్ళు ఉన్నారు. పాపం ఓడిపోయిన బాధలో కూడా ఉంటారు కదా ఇప్పుడు, కొద్దిగా ఓడిపోయిన బాధలో కూడా ఉన్నారు వాళ్ళు.